ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 27లోకి వచ్చాం. థీమ్ వచ్చేసి ఆలస్యమైన హృదయం, జాగ్రత్త హృదయం. మత్తయి 26:41 మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. దేవాతి దేవుడు ఈ వాక్యము ఏం చెప్తున్నారంటే, మనం దినమంతా ఇప్పుడు 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ మనం చేస్తున్నాం కదా. మన శరీరము బలహీనమవుతుంది, కానీ ఆత్మ బలపడుతుంది. నువ్వు ప్రార్థన చేయటానికి ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ 40 డేస్ నువ్వు ప్రేయర్స్లో పాల్గొంటున్నావు కాబట్టి నీ ఆత్మ ప్రిపేర్ అవుతుంది, కానీ నీ శరీరము బలహీనమైపోతుంది. అయితే నీ శరీరము బలహీనమైన నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆత్మకు శరీరము విరుద్ధము, శరీరమునకు ఆత్మ విరుద్ధంగా పనిచేస్తాయి. కాబట్టి నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి అంటే అది ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ శరీరము నీ ఆత్మకు లోబడినట్లు నువ్వు మార్చుకోవాలి. మనము దేవుణ్ణి ప్రేమిస్తాము, కానీ ప్రార్థనలు వాయిదా వేసేస్తాము. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నట్టు ప్రార్థనలు వాయిదా వేసేస్తాము. వాక్యం చదవటం తగ్గిపోతుంది. రేపటి నుంచి మొదలు పెడతానని అనుకుంటాము. దేవునితో గడిపే సమయం క్రమంగా తగ్గిపోతుంది. ఇలా ఉండే హృదయం నెమ్మదిగా దేవుని నుండి దూరం అయిపోతుంది. ఎప్పుడు తెలుసు? మనకు తెలియకుండానే మనం దూరం అయిపోతాం. ఆలస్యమైన హృదయ లక్షణాలు: దేవుని విషయాల్లో ఆసక్తి తగ్గిపోవటం, ప్రార్థనలో ఏకాగ్రత లేకపోవటం, ఇతర విషయాలకు ఎక్కువ సమయం ఇవ్వటం, ఆత్మీయంగా ఎదుగుదల లేకపోవటం. దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, లేచి ప్రార్థన చేయి. పేతురుతో, అక్కడ ఉన్న శిష్యులతో ఏం చెప్పాడో అదే మనతో కూడా చెప్తున్నాడు. ఒక్క గడియుండి కూడా మీరు ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, దేవుడిచ్చే అవకాశాలు కోల్పోకుండా ఉండటం కోసం ప్రార్థన చేయాలి. ఆశీర్వాదాలు ఆలస్యం కాకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. మన జీవితంలో దేవుడి కార్యం తగ్గిపోకూడదు అంటే మనం ప్రార్థన చేయాలి. గుర్తుంచుకోండి, ఆలస్యం చిన్న విషయం అనిపించవచ్చు, కానీ అది మన ఆత్మీయ జీవితాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తుంది. మార్పు ఎలా వస్తుందో తెలుసా? ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయం కేటాయించండి ప్రార్థనకి. కొంచెమైనా నిత్యం దేవునితో గడపండి. దృష్టి చెదరగొట్టే విషయాలను తగ్గించండి. పరిశుద్ధాత్మ సహాయం అడగండి. ఆలస్యమైన హృదయం చెప్తుంది, ఇంకా సమయం ఉంది, పర్వాలేదులే, ఇప్పుడు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే అని ఆలస్యమైన హృదయం చెప్తుంది. కానీ జాగ్రత్త హృదయం ఏం చెప్తుందో తెలుసా? ఇప్పుడే సమయం, నేడే రక్షణ దినం. నువ్వు ఇంకా రక్షించబడని వ్యక్తివైతే ఈరోజే రక్షణ దినం. ప్రభు రాకడ ఎప్పుడో ఏమో తెలియదు. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిగా రక్షణ తీసుకొని ఆత్మ నశించి నరకానికి పోకుండా ఉండాలంటే నీ ఆత్మ కోసం నువ్వు పోరాటం చేయాలి. నువ్వు రక్షణ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనుషులుగా మనము ఆలస్యం చేస్తే అది ప్రమాదకరంగా మారుతుంది. కానీ దేవుడు ఆలస్యం చేసిన దాని వెనుక అద్భుతాలు ఏవో దాగే ఉంటాయి. ఈ లిరిక్ విందాం. ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు, నన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని
చేస్తాడు నా దేవుడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహాగణుడని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకి కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రవ్వా. నా హృదయంలో ఉన్న ఆలస్యాన్ని క్షమించిన తండ్రి, నిన్ను వెనక్కి నెట్టిన ప్రతి క్షణాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రవ్వా. నాకు జాగ్రత్త హృదయాన్ని ఇవ్వు, నిన్ను మొదటి స్థానంలో పెట్టి జీవించే కృప ఇవ్వు ప్రవ్వా. గొప్ప దేవ ప్రవ్వా, ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో డే 27 ప్రవ్వా, నీ అత్యధికమైన కృపా కనికరం కాపుదలతో నడిపించి నీ చిత్తమున ఎడలు జరిగించి మన ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడు నీవని ప్రార్థించుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.